సలాంఅలైకుం నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు వీడియోలో మనం కువైట్, ఖతార్, దుబాయ్, సౌదీ, మస్కాట్, బెహ్రెన్ ఎయిర్పోర్ట్లు ఓపెన్లో ఉన్నాయా, మన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు ఫ్లైట్లు తిరుగుతున్నాయా, ఒకవేళ తిరుగుతుంటే ఎంత ప్రైస్ ఉన్నాయని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ముందు దుబాయ్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే, దుబాయ్లో ఉన్న 3 ఎయిర్పోర్ట్లు 60% సాధారణ విమాన సర్వీసులు అయితే తిరగడం అయితే జరుగుతుంది. దుబాయ్లో ఉన్న అబుదాబి, షార్జా, దుబాయ్ ఎయిర్పోర్ట్లు సాధారణ విమాన సర్వీసులు అయితే నడుపుతున్నాయి. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఇండియాకు వెళ్ళాలనుకుంటే, ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు, అలాంటి వాళ్ళు మీరు టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా దుబాయ్ నుంచి కొద్దిగా తక్కువ ఉంది. 600 దిరం నుంచి 800-900 దిరంలో కనుక అయితే మనకు ఫ్లైట్లు అయితే బుక్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళైతే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి సమస్య అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్లో లేదు. జస్ట్ ఫ్లైట్లు రీషెడ్యూల్ అవుతున్నాయి, కొన్నిసార్లు లేట్ అవుతున్నాయి, అంతే తప్ప క్యాన్సిల్ అయితే కావడం లేదు. ఇంకా నెక్స్ట్ సౌదీ ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే, సౌదీలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లు సాధారణ విమాన సర్వీసులు అయితే నడుపుతున్నాయి. కానీ సౌదీ నుంచి ఫ్లైట్ టికెట్లు అయితే చాలా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. మనకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు గనక చూసుకుంటే, జిద్దా నుంచి కానీ దమాం నుంచి కానీ మనకు 70,000 నుంచి ₹1,00,000 వరకు ఫ్లైట్ టికెట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వస్తే, బెహ్రెన్ ఎయిర్పోర్ట్ పూర్తిగా క్లోజ్ లో ఉంది. బెహ్రెన్ ఎయిర్పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఇప్పటి వరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. బెహ్రెన్ లో ఉన్న మన తెలుగు వాళ్ళు గనక ఇండియాకు గనక వెళ్ళాలనుకుంటే, అలాంటి వాళ్ళు మన ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ అయితే, మన ఇండియన్ ఎంబసీ వయా సౌదీ అరేబియా మీకు మొత్తం అరేంజ్ చేసి పంపిస్తుంది. ఆ డబ్బులంతా మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మస్కట్ విషయానికి వస్తే, మస్కట్ ఎయిర్పోర్ట్ సాధారణ విమాన సర్వీసులు నడుపుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా మస్కట్ నుంచి ఇండియాకు వెళ్ళాలనుకుంటే మీరు టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. మస్కట్ నుంచి కూడా ఆ టికెట్ల ప్రైజులు కొంచెం హైలోనే అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత ఖతార్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే, ఖతార్ ఎయిర్పోర్ట్ లో లిమిటెడ్ విమాన సర్వీసులు ఓన్లీ ఖతార్ ఎయిర్వేస్ మాత్రమే నడుపుతుంది. ఈ నెల 18 నుంచి 28 మధ్యలో లిమిటెడ్ విమాన సర్వీసులు నడుపుతున్నట్టు ఖతార్ ఎయిర్లైన్స్ అయితే ప్రకటించింది. ఈ లిమిటెడ్ విమాన సర్వీసుల్లో మన ఇండియాకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబైలకు అయితే విమానాలు అయితే తిరుగుతున్నాయి. ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి టికెట్ ప్రైజులు అయితే 4,000 నుంచి 6,000 దాకా ఉన్నాయి. ఇప్పుడు ఆ టికెట్ రేట్లు తగ్గి 2,000 రియాలకు అయితే వచ్చింది. ఈ నెల ఆఖరి తర్వాత మీరు టికెట్లు బుక్ చేసుకుంటే కనుక 1,200 నుంచి 1,300 మధ్య అయితే టికెట్ దొరుకుతుంది. ఇప్పుడే మీరు టికెట్ బుక్ చేసుకుంటే ఆ ప్రైస్ దొరుకుతుంది. మీరు కొద్దిగా లేట్ చేస్తే మళ్ళీ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఖతార్లో కూడా మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 4 గంటల ముందే మీరు ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ ఫ్లైట్ షెడ్యూల్ అయిందో లేదో కనుక్కొని అప్పుడు మాత్రమే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా. అవి తెలియకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళకూడదని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇంకా లాస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కువైట్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే, కువైట్ ఎయిర్పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. ఫిబ్రవరి 28 తర్వాత ఈ యుద్ధ వాతావరణ కారణంగా కువైట్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఇది ఇలా ఉంటే చాలా మంది యూట్యూబర్లు మన కువైట్లో 10 లక్షల మంది భారతీయులు ఉంటే, కువైట్ ఎయిర్పోర్ట్ తెరిచినా కూడా మన భారతీయులు ఇండియాకు వెళ్ళము, కువైట్లోనే ఉంటాము అని చెప్పేసి 10 లక్షల మంది వీళ్ళకే చెప్పినట్టయితే చెప్తున్నారు. నాకు మన కడప సైడ్ నుంచి, చిత్తూరు సైడ్ నుంచి, పీలేట్ సైడ్ నుంచి ఒక 70-80 మంది కాంటాక్ట్ అయినారు. అన్న కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తుంది, కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే మేము ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నాం, పరిస్థితి బాగాలేదు ఇంటి దగ్గర. ఇప్పుడు సౌదీ అరేబియా మీద నుంచి వెళ్ళాలంటే 370 దినార్లు తీసుకుంటున్నారు. నేను 100 దినార్లకు పనిచేస్తున్నా, 370 దినార్లు పెట్టి ఎలా వెళ్ళగలుగుతానని అయితే వాళ్ళైతే అడుగుతున్నారు. మేము కఫీల్ని అయితే అడిగితే, కఫీల్ మీరే టికెట్ పెట్టుకొని పోండి, నేనైతే 100 దినార్లు ఇస్తా టికెట్ అని చెప్తున్నాడంట. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయొద్దు, కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసినా మన తెలుగు వాళ్ళు వెళ్ళరంటున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పినంత మాత్రాన కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయరు, కువైట్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయరు. సిచ్యువేషన్ బట్టి కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేయాలా, ఎప్పుడు క్లోజ్ చేయాలన్న దాని మీద కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిర్ణయం అయితే తీసుకుంటుంది. కువైట్ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా అయితే ఓపెన్ చేస్తారు. కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినా కొద్ది రోజులు ఫ్లైట్ టికెట్లు అయితే కొద్దిగా హై ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఫ్లైట్ టికెట్లు నార్మల్గా అయితే వస్తాయి. ఈ యుద్ధ వాతావరణం ఖచ్చితంగా సద్దుమణుగుతుంది. అంతవరకు ఓపిక పట్టండి. ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఆల్రెడీ సౌదీ అరేబియా మీద అయితే ఆప్షన్ ఉంది. ఇంతకు ముందు అయితే ఓన్లీ ఢిల్లీ, ముంబై, కొచ్చిలకే ఫ్లైట్లు ఉండేవి. ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి డైరెక్ట్ మన హైదరాబాద్, చెన్నైలకు కూడా ఫ్లైట్లను అయితే మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గారు ప్రేమితి త్రిపాఠి గారు అల్ జజీరా ఎయిర్లైన్స్తో మాట్లాడి అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఎవరన్నా మన తెలుగు వాళ్ళు కువైట్ నుంచి ఎమర్జెన్సీలో ఇండియాకు వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళు వయా సౌదీ అరేబియా మీరు వెళ్ళొచ్చు. 370 దినార్ల ప్యాకేజ్ అయితే ఉంది.
మీరు డైరెక్ట్గా ట్రావెల్ ఏజెన్సీతో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే అల్ జజీరా వెబ్సైట్ నుంచైనా మీరు 370 దినాలతో ప్యాకేజ్ బుక్ చేసుకుంటే కువైట్ నుంచి సౌదీ అరేబియా బస్సులో మళ్ళీ ట్రాన్సిట్ వీజా అక్కడ సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ మీరైతే వెళ్ళొచ్చు. ఇంకా అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.